హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే అందులోని నటులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి క్రేజ్ రావడం సహజం. నిర్మాణ సంస్థ గురించి ప్రేక్షకులంతా మాట్లాడుకోవడం విశేషం. అలాంటి వాటిలో హోంబాలే ఫిలిమ్స్ ఒకటి. కేజీఎఫ్, కాంతారా, సలార్ ఇలా సినీ ప్రియులకు కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. మరి ఆ నిర్మాతలెవరు, అసలు హోంబాలే అంటే ఏమిటో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన విజయ్ కిరగందూర్, చలివేగౌడ, కార్తిక్ గౌడ్కు సినిమాలపై ఉన్న ఆసక్తే హోంబాలే ఫిలిమ్స్కు కారణమైంది. వ్యాపారంలో నిలదొక్కునేందుకు విజయ్ కిరగందూర్ మాండ్యా నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అదే సమయంలో కార్తిక్ సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యారు. కానీ ఈ కజిన్స్కు మాత్రం సినిమాపై ప్రేమ పోలేదు. ఎలాగైనా చిత్ర సినీ పరిశ్రమలోకి వెళ్లాలని నిర్ణయించుకొని 2013లో హోంబాలే ఫిలిమ్స్ను ప్రారంభించారు. దీనికి కిరగందూర్, చలివేగౌడ అధినేతలు కాగా, కార్తిక్ గౌడ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. తమ ఇలవేల్పు హోంబాలమ్మ పేరు మీద నిర్మాణ సంస్థకు హోంబాలే ఫిలిమ్స్ అని పేరు పెట్టారు. సినిమాలు నిర్మించేందుకు కావాల్సిన డబ్బు, ఆసక్తి ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో విజయం దక్కుతుందా? సినీ నిర్మాణంపై పెద్దగా అవగాహన లేకపోవడంతో తొలి ప్రయత్నంలో పరాజయం అందుకున్నారు ఈ నిర్మాతలు. కొత్త దర్శక నిర్మాతలకు ప్రోత్సాహాన్నిచ్చే పునీత్ రాజ్ కుమార్తో వారు తొలుత నిన్నందలే అనే సినిమాను నిర్మించారు. 2014లో విడుదలైన ఆ సినిమా నష్టాన్ని మిగిల్చింది. ఇతర వృత్తుల్లో ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆ ముగ్గురు చిత్ర పరిశ్రమలో పోగొట్టుకున్నట్లయింది. అయినా వారు వెనుకడుగేయలేదు. నిర్మాత అంటే డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, కథను జడ్జ్ చేయాలి అనే తరహాలో సంవత్సరం తిరిగేలోపు మాస్టర్ పీస్ అనే సినిమాని ప్రేక్షకులకు అందించారు. యష్తో వారి ప్రయాణం ఆ సినిమాతోనే మొదలైంది. ఆ సినిమా 2015లో రిలీజ్ అయి హోంబాలే పేరును ఎక్కువ మందికి తెలిసేలా చేసింది. ఆ సినిమా దాదాపు 35 కోట్లు వసూలు చేసింది. పునీత్ రాజ్ కుమార్తో తమ తొలి ప్రయత్నం విఫలమైన హోంబాలే నిర్మాతలు మరోసారి ఆయనతోనే సినిమా చేశారు. అదే రాజకుమార. 2017 మార్చిలో విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. కన్నడ పరిశ్రమలో అత్యధికంగా సుమారు 76 కోట్ల గ్రాస్ రాబట్టి ఆరో సినిమాగా నిలిచింది. మల్టీప్లెక్స్లో 6 వారాల్లో 6,000 షోస్ ప్రదర్శితమైన తొలి కన్నడ సినిమాగా రికార్డు సృష్టించింది. తొలి సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామా, 2-3 సినిమాలు యాక్షన్ డ్రామాలు. ఇవి నేర్పిన పాఠాలతో ఈ నిర్మాతలు కేజీఎఫ్ చాప్టర్ అనే సరికొత్త అధ్యాయాన్ని లెక్కపెట్టారు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడంలో రూపొంది తర్వాత ఇతర భాషల్లోకి డబ్బై అన్ని చోట్ల సత్తా చాటింది. 80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ కేజీఎఫ్ చాప్టర్ 1 కథ దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసింది. ఓ కన్నడ సినిమా ఇన్ని కోట్ల వ్యాపారం చేసిందంటే అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ఈ ఒక్క సినిమాతో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్మాతల కెరీర్ను పూర్తిగా మార్చేసింది. 2018 డిసెంబర్ వరకు కన్నడ నాట పరిమితమైన వారి పేర్లు కేజీఎఫ్తో జాతీయ స్థాయిలో మెరిశాయి. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను సూపర్ హిట్ చేస్తానడానికి కేజీఎఫ్ ఓ నిదర్శనం. విజయం దక్కితే ఆటోమేటిక్గా బాధ్యత పెరుగుతుంది. అంతకు మించిన ఒత్తిడి కూడా ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించి కేజీఎఫ్ చాప్టర్ 2 సుమారు 1250 కోట్లతో తన మార్కును మరోసారి చూపింది. హోంబాలే సంస్థ ఈ భారీ ప్రాజెక్టుకు ముందు ఈ సంస్థ మళ్ళీ పునీత్ రాజ్ కుమార్తో యువరత్న అనే సినిమా నిర్మించింది. 2021లో విడుదలైన ఈ సినిమాకి మంచి ప్రశంసలు దక్కాయి. కేజీఎఫ్ తర్వాత తక్కువ బడ్జెట్తో యువరత్నను ప్లాన్ చేసినట్టే కేజీఎఫ్ 2 తర్వాత కాంతారా నిర్మించింది హోంబాలే ఫిలిమ్స్. కన్నడ వరకే పరిమితం చేద్దామనుకున్న ఈ సినిమా ఊహించని రీతిలో ప్రేక్షకాదరణ పొందింది. దాంతో ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. 16 కోట్ల బడ్జెట్లతో కర్ణాటకలోని తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 290 కోట్ల గ్రాస్ను రాబట్టి కన్నడ ఇండస్ట్రీ గురించి దేశమంతా మరోసారి చర్చించుకునేలా చేసింది. కాంతారా తర్వాత నిర్మించిన రాఘవేంద్ర స్టోరీస్, మలయాళం ధూమం ఈ ఏడాదిలోనే విడుదలై పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్నాయి. ఓవైపు ఇలా చిన్న సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు ప్రభాస్ హీరోగా సలార్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. కేజీఎఫ్ఎం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ఇన్నేళ్లకు ప్రభాస్ కటౌట్కు తగ్గ సినిమా అంటూ అభిమాన గణం సంబరాలు చేసుకుంటుంది. అయితే మేము ఏ కథనైనా ప్రేక్షకుల కోణంలోనే చర్చిస్తాం. ఎలాంటి అంశాలు ఉంటే ఆడియన్స్కు నచ్చుతుంది, కొత్తగా ఏం చూపించాలి అనే దృష్టితోనే ఉంటాం. మా తొలి చిత్రం పరాజయం అందుకున్న మరెన్నో పాఠాలు నేర్పింది. మరోసారి ఫెయిల్యూర్ ఎదురుపడకూడదని మేం అప్పుడే నిర్ణయించుకున్నాం. ఓ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తున్నాం. వీధి నాటకాలు, హరికథలు, సామాజిక సాంస్కృతిక అవగాహన కల్పించేవి, మన మూలాలను గుర్తు చేసుకుంటూ ఆ నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించాలనుకుంటున్నాం అని నిర్మాతలు ఓ సందర్భంలో తెలిపారు. ఇలా ఓటమి నుండి నేర్చుకున్న పాఠాలే మా విజయానికి కారణాలని పలు సందర్భాల్లో ఈ నిర్మాతలు చెప్పుకొచ్చారు.